మనకి ఈసారి ఈసెట్ కౌన్సిలింగ్ వచ్చి 2 ఫేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఏంటంటే స్పాట్ అడ్మిషన్ ఉంటుంది. ఈ 2 ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఈ 2 ఫేజెసే ఉన్నాయి కదా. ఈ 2 ఫేజెస్లో ఏమైనా సీట్స్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మిగిలిపోతే కనుక స్పాట్ అడ్మిషన్స్లో ఫిల్ చేస్తారు. సో మనం ఫస్ట్ ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఆల్రెడీ మనం ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. బట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఆ రిజర్వేషన్ కావాలి అంటే ఏవైతే కొత్త డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్. సో మనం కాస్త పేమెంట్ కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి గవర్నమెంట్ కూడా ఖర్చు అవుతుంది కాబట్టి ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయాలి. అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్. సో హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడానికి స్లాట్ బుకింగ్స్ కూడా చేసుకోవాలి. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎందుకు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. సో మనం మాన్యువల్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి హెల్ప్ లైన్ సెంటర్కి ఆ హెచ్ఎల్సీని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాసెస్ కూడా ఉంటుంది. అది కూడా మాట్లాడుకుందాం. డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆ స్లాట్ బుకింగ్స్లోనే హెల్ప్ లైన్ సెంటర్స్లోనే ఏరియాతో పాటు టైం కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ డిప్లొమాలో మీరు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు పార్టిసిపేట్ చేసిన వ్యక్తులే. షెడ్యూల్ కాస్త డీటెయిల్గా చెప్తున్నాను అంతే. ఓకే, 15వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మనకి రిజిస్ట్రేషన్స్కి టైం ఇచ్చారు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోగలుగుతారు. డేట్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 17 జూన్ నుంచి 19 జూన్ వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎవరైతే సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేయించుకుంటారో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలుగుతారు. ఓకేనా? ఎప్పుడు పెట్టుకోవాలి అంటే 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు. ఓకేనా? ఇంచుమించుగా 4 రోజుల టైం అయితే ఇచ్చారు మీకు. ఈ 4 రోజులు మీరు ఏ కాలేజ్ బెస్ట్, ఏ బ్రాంచెస్ బెస్ట్ ఇవన్నీ ఆల్రెడీ మాట్లాడుకుని ఉంటారు కదా, డిస్కషన్ చేసుకుని డిసైడ్ అయి ఉంటారు కదా. ఆ వెబ్ ఆప్షన్స్ని పెట్టాలి. ఒకటా రెండా కాదు, వెబ్ ఆప్షన్స్ ఎన్ని ఎక్కువిస్తే అంత బెస్ట్ అండి. కాబట్టి మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటే మీకు పెట్టడం ఈజీ అవుతుంది. ఓకే.